ఇక్కడ ఏవి కాలేజ్ దగ్గరికి బీజేపీ పార్టీ తరపు నుంచి యువ మోర్చా నుంచి వచ్చినటువంటి పరిస్థితి, ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది? నిరుద్యోగులకు అండగా ఉండాల్సిన సమస్య ఏంటి? ఇప్పుడు నిరుద్యోగులకు ఏ పార్టీ వాళ్ళైనా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు అటు విద్యార్థి సంఘం నాయకులు అందరూ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నేను ఒక కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నా, నేను గట్టిగా బయటికి మాట్లాడలేను. అంటే అంత ఒక వాళ్ళు మన విద్యార్థి సంఘం వాళ్ళ నాయకులు వాళ్ళ సపోర్ట్ తోటి మేము ముందుకు వస్తున్నాం. మా బాధ వాళ్ళకి చెప్తున్నాం కనుక వాళ్ళు మా బాధ తీర్చడానికి ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు వేసినామని చెప్పారు. ఎక్కడ ఉద్యోగాలు ఏమీ వేయలే. ఒక ఆయన ముఖ్యమంత్రి ఏంటన్నాడు 60,000 అన్నాడు. వీడియో చూపెట్టమంటే కూడా చూపిస్తాను. ఒక మంత్రి 60 అంటాడు, ఇంకో మంత్రి 1,00,000 అని చెప్పిండు. ఇంకొకటి ఏంటంటే నాకు ఒక క్లారిటీ ఏం కావాలంటే, ఇప్పుడు ఒకప్పుడు కానిస్టేబుల్ ఏజ్ 27 ఉండే, కొన్ని మళ్ళీ నోటిఫికేషన్లు కొన్ని పరిస్థితులతో దాన్ని 29 తీసుకొచ్చారు, 30 వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు మేము ప్రభుత్వం ఏర్పడంగానే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. 3 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళు అయింది కన్నా. ఇప్పుడు ఆ ఏజ్ అనేది ఒక లిమిట్ ఉంటుంది కానిస్టేబుల్ ఎస్ఐకి. ఈ ఏజ్ దాటితే ప్రిపేర్ కానీ ఉండదు. నేను ప్రిపేర్ అవుతున్నా, 3 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నా. ఇప్పుడు నా ఏజ్కి ఉంటుందా ఉండదా? అదన్నా జాబ్ క్యాలెండర్ ఇచ్చి పలానా ఇప్పుడు ఇది 2026 కదా, 2027లో వేస్తాయి, మరి 2028లో వేస్తావా? ఏ ఇయర్లో వేస్తావా? ఆ ఇయర్ వరకు నీ ఏజ్ ఉంటుంది, నువ్వు చదువుకో అంటే ఆ భరోసాతోటనే చదువుతాం. త్వరలో 3 ఏళ్ళు అన్నావు. వేరే అంటే గ్రూప్స్ కంటే ప్రిపేర్ కావచ్చు, ఓ ఏజ్ ఉంటుంది 40 ఏళ్ళ వరకు. ఎస్ఐపిసి అట్లా కాదు, ఎక్కువ ఎస్ఐపిసి వాళ్ళ యాస్పిరెంట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అదన్న ఒక క్లారిటీ కావాలి. జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం, ఏప్రిల్ ఇచ్చినాం, ఫేకు. దాంతో మన నోటిఫికేషన్ ఇప్పుడు మొన్ననే 14,000 పోస్టులు కానిస్టేబుల్కి సంబంధించినట్టు వేస్తామని చెప్పేసి కూడా అన్నారు. చాలా సార్లు అంటారు అన్న, త్వరలో అంటున్నావు. 3 ఏళ్ళు అవుతుంది అసలు. ప్రభుత్వం ఇంకోటి ఏమన్నాడు ఫస్ట్ ముఖ్యమంత్రి, ఇది నిరుద్యోగుల వల్ల వచ్చింది. మీరు ఒకప్పుడు చిక్కుడుపల్లి లైబ్రరీకి వచ్చి ఏమన్నాడు, మీరు ఇంటికి పోయి మీ అమ్మ, మీ నాయన, మీ తాత, మీ నాయనమ్మ 4 ఓట్లు, నాతో 5 ఓట్లు అవుతాయి ఏపీరు అన్నాడు. ప్రభుత్వం రాగానే నిరుద్యోగుల ప్రభుత్వం కొత్తలు అయితే అట్లా అన్నాడు. అది గత ప్రభుత్వం లేచిన నోటిఫికేషన్ ఈయన ఏంది వాళ్ళ ఇచ్చిన ఏమంటారు నియామక పత్రాలు ఈయన వంచిండు. అది ఈయన ఇచ్చినట్టు కాదు కదా. అప్పుడు 16,000 పైన ఇచ్చింది, ఆ ప్రభుత్వం వేసిపోయింది. ఈయన వంచిండు, అవి ఈయన లెక్కలకు రావు, ఈ ప్రభుత్వంలోకి రావు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు ఎస్ఐపిసి. ఇంకొకటి ఏంటంటే ఎస్ఐపిసికి ఒకటి గందరగోళంగా ఉంటుంది, ఒక ఏజీ. అవును మీరు ప్రిపేర్ గారు ఈ ఏజ్ వరకు ఇస్తాం, 32 అంటావా, 30 అంటావా, 26 అంటావా, 29 ఏదన్నా ఒక క్లారిటీ చెప్పండి. జాబికాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాలి. అంటే దుద్దిల శ్రీధరబాబు కావచ్చు, మిగిలిన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, మంత్రివర్గం వాళ్ళు ఏమంటారు అంటే నిరుద్యోగులు అధైర్యపడొద్దు, మీకు త్వరలోనే జాబ్ క్యాలెండర్ వేస్తాము, త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తాము అని చెప్పేసి కూడా అంటారు. మీరు వెయిట్ చేయొచ్చు కదా, అంటే ధైర్యంగా ఉండొచ్చు కదా అంటున్నారు. అన్నప్పుడు మొన్న ఇది జూబ్లీహిల్స్లో ఎలక్షన్లు అయినాయి, ఎంబడే ఎలక్షన్లు అవుతున్నాయని ఒక ఆయనకు మంత్రి ఇచ్చారు. అంటే అక్కడ మైనార్టీలో ఓట్లు ఎక్కువనాయని. మరి అప్పటికప్పుడు మా మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? మాదైతే త్వరలో అని ఎన్నోసార్లు జరుపుకుంటా ఏళ్ళ కొద్దిగా జరుపుకుంటూ వస్తున్నావు. మరి ఆయన కూడా త్వరలో అని ఆపచ్చు కదా. అంటే మీ ఓటు బ్యాంకు కోసం ఏమంటారు రాత్రికే ఒక ఆయనని మైనార్టీకి సంబంధించిన ఆయన మంత్రిని చేస్తేనే మన కోర్టులో వస్తాయనే ఉద్దేశంతో ఆయనకి ఇచ్చినావు. మరి మాకు జాబ్ క్యాలెండర్ ఇస్తే అయిపోతుంది కదా. ఎస్ఐపిసి దాన్ని, కానిస్టేబుల్ దాన్ని ఇయ్యి, ఆ తర్వాత ఇద్దు మిగతా అన్ని గ్రూప్స్, అది మన టీచర్గా అవన్నీ పోస్టులు. ఇది ఏజ్కి సంబంధించింది కనుక ఇది ఒక క్లారిటీగా చెప్పు. ఈ ఏజ్ వరకు ఉంటుంది, చదువుకోరన్నామని చెప్పు. ఇంకొకటి, నిరుద్యోగులందరూ కూడా సుముఖంగానే ఉన్నారు, ఎందుకంటే ప్రభుత్వం మీద నమ్మకం ఉంది వాళ్ళకి. నోటిఫికేషన్లు వేస్తామనంటే కావాలని ప్రతిపక్ష పార్టీలు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని అలా ధర్నాలకి, రాస్తారోకోలకి, నిరసనలకి ప్రేరేపిస్తారని చెప్పేసి కూడా ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి. మొన్న దిల్షనర్లా చేసిన ర్యాలీకి వచ్చారు కదన్న, వీళ్ళకి అధికారులకు ఏమన్నా డౌట్ ఉంటే వేరే పార్టీ వాళ్ళు కార్యకర్తలు అందులో నిరుద్యోగుల పేరు చెప్పుకొని వాళ్ళు రెచ్చగొడతారు అంటారుగా. నిజంగా నువ్వు ప్రిపేర్ అయినావా? నీ హాల్ టికెట్ చూపెట్టు. గతంలో నువ్వు రాసినవా రాయలేదా? నేను రాసిన, నాకు 7 మార్కులతో పోయింది. ఈసారి అవకాశం ఉంటుందేమన్నా ఆశ ఉన్నది. నీకు ఎలాంటిది ఉండదు, అవకాశం లేదంటే ప్రైవేట్ జాబ్ చేసుకుంటానని ఉంటాం కదా. నోటిఫికేషన్ త్వరలో అన్నావు. మొన్న ఏమన్నది మన శ్రీధరబాబు అన్నాడు త్వరలో అన్నాడు. నిజంగా వస్తుందేమని ఊర్లకి నుంచి వస్తున్నాం, చదువుతున్నాం. మళ్ళీ ఏ సపోర్ట్లేదు, సరిలేదు. మళ్ళీ ఒక 6 నెలలకు మళ్ళీ త్వరలో అంటాడు. రావడం పోవడం, దిల్షనర్ రావడం, మళ్ళీ నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ వచ్చుడు పోడు సరిపోతుంది. చదివేది కూడా లేదు. అందుకే జాబ్ క్యాలెండర్ తొందరగా ప్రకటించాలి. చదవాలంటే సమయం కావాలి. మరి ఇలాంటి సమయంలో మీరు నిరసనలు, ఈ ధర్నాలని ఇట్లా టైంని కాలయాపన చేస్తే మీకు ఎలా వర్కౌట్ అవుతుంది? మరి కాలయాపన నాకు చదువుతూనే ఉన్న 3-4 ఏళ్ళ నుంచి. మేము చదువుకుంటూ పోతే ఉద్యోగాలు ఏంది, ఇక్కడ చదవాలి, ఏం చేయాలి, దేనికి ఉపయోగం? ప్రభుత్వం వేస్తూ ఉంటుంది. ఇంకెప్పుడు వేస్తుంది? 3 ఏళ్ళు అవుతుంది ప్రభుత్వం ఏర్పడే, కనీసం 3 ఏళ్ళు. ఇంకో మాట ఏమన్నాడు ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఏర్పడంగానే సంవత్సరానికి 2 లక్షల జాబులు ఇంతవరకు 3 ఏళ్ళు అవుతుంది. ఇంకెప్పుడు వేస్తావు? నువ్వు ఉంటావో పోతావో కూడా మాకు అర్థమవుతలేదు కదా.
మాకు ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నా దాన్ని బట్టి మేము చదువుకుంటాం ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇప్పుడు ఒక డిస్టిక్లో ఎన్ని ఉన్నాయి, చదవాలా వద్దా లేకపోతే అటా ఇటా అనేది చాలామంది. ఇంకొకటి గతంలో ఒకసారి జాబ్ క్యాలెండర్ ఇచ్చారన్న, దానివల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. స్టడీ వాళ్ళు అందరూ వచ్చారు, అందరూ వేరే డిస్టిక్ల నుంచి వచ్చే ఏప్రిల్లో జాబ్ క్యాలెండర్ ఉంది మనకు, ఏప్రిల్లో జూన్లో ఫిలిమ్స్ ఎగ్జామ్ పెడుతున్నాడు మనకు ఉంటుంది అన్న ఉద్దేశంతో వరకు అంత ఫేక్ అది. దాంతో ఎంత నష్టం, ప్రైవేట్ జాబ్లో వదులుకొని వచ్చారు. కొంతమంది పెళ్ళిళ్ళు ఉంటే ఆపుకొని, పెళ్ళిళ్ళు కూడా ఆపుకొని మంచి మంచి సంబంధాలు పక్కకు పెట్టి వచ్చి ప్రిపేర్ అయ్యారు. నువ్వు తీర దగ్గరకు వస్తే లేనే లేదా, అది 2 ఏళ్ళు కావస్తుంది. ఇప్పుడు కొన్ని ఆరోపణలు కూడా ఏమొస్తున్నాయంటే అసలైన నిరుద్యోగులు ఎవరు లేరు, కొంతమంది గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు, చదువుకుంటున్నారు అనే వార్తలు కూడా కొన్ని వినిపిస్తున్నాయి. చిక్కుడుపల్లి లైబ్రరీకి వస్తే అన్న వాళ్ళకి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఉంటారుగా, ఒక్కసారి వచ్చి చూడమని. వాళ్ళు నిజంగా మీరు ప్రిపేర్ అవుతారా లేకపోతే వేరే పార్టీ కార్యకర్తలా వచ్చి ఎంక్వైరీ చేసుకోమని. ఇప్పుడు వేరే పార్టీ విద్యార్థి సంఘాలు డైరెక్ట్గా వాళ్ళు కండవ ఆపుకొనే వస్తారన్న. మేము విద్యార్థుల కోసం వస్తున్నాం, విద్యార్థుల పట్ల పోరాడడానికి వస్తున్నాం. ఇప్పుడు నేనున్న ఒక ఇష్టం వచ్చినట్టు అధికారి మంత్రులు వాళ్ళు మన వేరే భాషతోటి మాట్లాడలేం. వాళ్ళు ఒక విద్యార్థి రాజకీయ నాయకుడు కనుక వాళ్ళు ఫైటర్ చేస్తారు కనుక వాళ్ళైతే మాట్లాడగలుగుతారు. వాళ్ళ సపోర్ట్ ద్వారా మేము ముందుకు రావడం జరుగుతుంది. దాని వెనుక పెట్టుకొని మీరు నిరుద్యోగులు కాదు, మీరు చదువుతూనే లేరు, మీరు వేరే పార్టీ కార్యకర్తలు అనడం కరెక్ట్ కాదు. ఇది కావాలంటే వచ్చి చూసుకోమని, నా హాల్ టికెట్ చూపెట్టమని చూపిస్తాను, నువ్వు దేనికి ప్రిపేర్ అవుతావు, నువ్వు దేనికి అనేది. అట్లా ఏంటి మీ ప్రధాన డిమాండ్? అది జాబ్ క్యాలెండర్ తొందరనే ఏమంటారు రిలీజ్ చేయాలి, ఎంత నోటిఫికేషన్ అనేది కూడా వేయాలి. 2 లక్షల ఉద్యోగాలు వేయాలి. ఫస్ట్ జాబ్ క్యాలెండరే, నా SIPC మాత్రం ఫస్ట్ ముందు వేయాలని చెప్తున్నా.